ప్రజలకు రెయిన్ అలర్ట్. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. ఇక శనివారం సాయంత్రానికి తుఫానుగా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లుతుంది. బంగ్లాదేశ్ వైపు ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగానే ఉంటుందని, భారీ వర్షాలైతే కురిసే అవకాశం లేదంటుంది వాతావరణ శాఖ. ఇక ఒడిశా, వెస్ట్ బెంగాల్పై భారీ ప్రభావం చూపిస్తోంది. అక్కడ మాత్రం 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాయుగుండం తుఫానుగా బలపడితే దీనికి ఒమన్ సూచించిన రెమాల్ అనే పేరును పెడతారు. అల్పపీడనం వాయుగుండాల ప్రభావంతో వచ్చే 5 రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా విస్తరించే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటోంది విపత్తుల నిర్వహణ శాఖ. కేరళ పరిసర ప్రాంతాలపై ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. ఇక గురువారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, అలాగే శుక్రవారం పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అలాగే వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అయితే తెలియజేస్తోంది. ఇక తమిళనాడుపై ప్రభావం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తరాది జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. మే 24న మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షం కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటోంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ.